టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇవాళ టీవీలా వాట్సాప్లా ఫేస్బుక్లా ఇన్స్టాలా ఎక్స్లా ఓ మోత మోగుతుందనుకోరాదుండ్రి. ముచ్చటేందో మీ దాంట్లో కూడా కొందరికి తెలిసే ఉండొచ్చు కానీ హెడ్లైన్ చూస్తే టీఆర్ఎస్ వార్తకే పోదాని ఫస్ట్ చలో కానీ మరి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన బాపు మీద మాట్లాడింది శానా. సమస్యలు తీరుస్తామన్న సర్కారోళ్ళు సంబరాలు చేసుకున్నారు ఆర్టీసోళ్ళు. ఎమ్మెల్సీల పేర్లు ఓకే చేసిన గవర్నర్ అజ్జుబాయ్ మంత్రిగే ఉంటాడు బరాబర్. జంపుడు జంపుతున్న ఈ ఎండలు ఈ కిత్తకు ముందే వస్తాయట ఆనలు. ఇందిరమ్మ ఇంటికి లంచం లొల్లి. బీజేపీ భారతీయ జనతా పార్టీ, టీడీపీ తెలుగుదేశం పార్టీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, టీజేఎస్ తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, జేడీయూ జనతాదళ్ యునైటెడ్, బీజేడీ బిజు జనతాదళ్ ఇట్లా పార్టీల పేర్లను అల్కగా పిలుస్తారు. మరి టీఆర్ఎస్ అంటే గా పార్టీ ఇంకెక్కడిది, ఎన్నడో తెలంగాణ పేరు కత్తిరించే పెద్ద సారు అని అంటుండ్రులే, కానీ బిడ్డే ఎత్తుకుందుల్లా. మన పార్టీ పేరు టీఆర్ఎస్. కవితమ్మ పార్టీ పేరు టీఆర్ఎస్ కాకుంటే అప్పట్లో బాపు పెట్టి తీసేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన అల్కగా టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఇప్పుడు తెలంగాణ కోసం ఆ పేరు కలిసేటట్టు పెట్టింది అన్నట్టు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ కు తెలంగాణ అంతటికెళ్లి కార్యకర్తలను పిలుచుకొని పార్టీ చాలు చేసింది. జయశంకర్ సారు, కాలోజీ, చాకలి ఐలమ్మ, షోయబుల్లా ఖాన్ ఇట్లా అందరి పేర్లు పెట్టింది వేదికలకు. అమరులను దలుచుకొని పాత తెలంగాణ తల్లిని కొలుచుకొని ఎందుకోసం టీఆర్ఎస్ పెట్టింది చెప్పింది వివరంగా. కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లో పెద్ద సార్ ఉండాలి, చిన్న సార్ సీఎం కావాలి. బీజేపీ పార్టీ సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి పబ్లిక్ తిప్పల మీద కొట్లాడటానికి కొత్త పార్టీ పెట్టిందట మేడము. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అయితాం, 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అయితాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అంతేకాదు అధికారంలోకి రాగానే పాంచజన్య పేరుతోటి 5 ఖతర్నాక్ పనులు చేస్తామని చెప్పుకొచ్చింది కవితమ్మ. అక్క కదా అమ్మ అమ్మ అంటారేందని చూస్తున్నారా, అట్లా పిలుచుకుంటుంది. మళ్ళా మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా అది మీ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుందని, మీ తల్లి ప్రభుత్వంలో జరగబోతుందని, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత. చక్కటి ఫ్రీ చదువులు, చక్కటి ఫ్రీ వైద్యము, ఈ 2 పుకటిస్తే చాలు పబ్లిక్ మస్తు ఫాయిదా అవుతుంది అనుకొచ్చింది. 3వది రైతులను రాజు చేసే కార్యము. కలెక్టర్ ఆఫీస్ గాని ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందే. ఇక 4వది బిజినెస్ లకు సరిపోని పైకము, చదువుకున్న కొలువుల జాతర. రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఆనాటి ఉద్యమకారులకి 1 లక్ష ఉద్యోగాలు, సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. పాంచజన్యంలో ఆఖరి హామీ ఏందంటే సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. బీసీలకు సంబంధించి 50% రిజర్వేషన్ ఎమ్మెల్యేలలో ఎంపీలలో వచ్చేంత వరకు కూడా కొట్లాడతామని కూడా గివన్నట్టు. ఇక రేపటి కాంచెల్లి టీఆర్ఎస్ రువాడేందో చూపిస్తాము, పబ్లిక్ తరఫున లడాయి చేస్తాము, అసెంబ్లీ ఎలక్షన్ల పక్కా గెలుస్తామని మళ్ళా ఆవాజ్ ఇచ్చింది కవితమ్మ. థ్యాంక్ యూ. ఏడాది కిందట బీఆర్ఎస్ పార్టీలో జగడం పుట్టి ఎమ్మెల్సీ పదవి విడిచిపెట్టి కారు దిగి పబ్లిక్ లా తిరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టింది అన్నట్టు. ఇన్ని పార్టీల నడుమ కొత్త పార్టీ పెట్టి ఎట్లా నడిపిస్తుందో చూడాలి మరి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాదిగా, తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత. ఇన్నేళ్ళు కవితక్క అనేటోళ్ళు కదా, ఈ కాంచెల్లి కవితమ్మ అంటారేమో. మేడమే చెప్పింది ఈ అమ్మ ప్రభుత్వంలో అనుకుంటా. కొత్త పార్టీ పెట్టింది సరే, గట్టిగా నిలబడి కొట్లాడుతుందా? ఎల్లకాలం నడిపే తాకతుందా? నడిమిట్లనే మళ్ళా బాపు కాడికి పోతుందా అని ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. కానీ ఏమయ్యేది కాలం తేలుస్తుంది. కానీ ఇవాళ స్పీచ్ ఇచ్చింది కదా, అల్కగా చెప్పాలంటే ఇచ్చి పడేసిందబ్బా. టిఆర్ఎస్ పేరు పెట్టే ఫస్ట్ దెబ్బ కొట్టిందంటే సీదా బాపికే సూటి పెట్టిందో కొత్త పార్టీ పెట్టంగానే. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి మన మనిషి కాదు. హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? సారు రారు, ఆ సారు రారు. 10 ఏళ్ళు సీఎం సీట్ల కూకొని పదవి పోగానే పబ్లిక్ లకు వస్తలేడు, ఏం జరిగినా మాట్లాడతలేడు, ఎవల తిప్పల చూస్తలేడు. గీతనే ఉంటుందా అని కవితకు క్వశ్చన్ చేసింది గట్టిగానే. ఓకే, ప్రజలు తప్పు చేసిరు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇల్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి, ఎక్కడున్నాడు? తెలంగాణలో ఇంత పెద్ద సీనియర్ లీడరు, 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోడు ఫామ్ హౌస్ లకి వెళ్ళి ఎందుకు బయటికి రాడు? పవర్ లేకుంటే గింత అన్యాయం ఉంటుందా అని మాట్లాడబట్టింది. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. పెద్ద మనిషి చుట్టూరు అవినీతి లీడర్లు మోపాయిరు, వాళ్ళ మాటలు పట్టుకునే గిట్లా చేస్తుండు అనుకొచ్చింది. నా బిడ్డ గాని నా కొడుకు గాని తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన, అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు, అది మన కేసీఆర్ కాదు. నడిమిట్లా రామన్న కూడా ఇచ్చి పడేసింది సింగిల్ డైలాగ్ తోటి. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. అమరుల కుటుంబాల నాగం చేసిండు, ఉద్యమకారులకు అన్యాయం చేసిండని ఎన్నో మాట్లాడింది బాపు గురించి. తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఏడబోయింది. ఇక అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ వేసిరు కదా దేశాన్ని నేలేస్తామని గాముచ్చటి ఎల్లబెట్టి. పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు, మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ఓ ఇట్లా ఎన్నో మాట్లాడింది, కడుపులో దాచుకున్నదంతా. ఏహే మా పార్టీ పేరును కాపీ కొట్టిన గిట్లా సోషల్ మీడియాలో ఇట్టిచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే తెలంగాణ రాష్ట్ర సేన పేరు కింద అసోసియేషన్ అని ఉంది, అంటే ఎన్నికల సంఘం కాడ ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదో ఏమో మరి. కానీ చూడండి, ఏడాది కిందటి దాకా ఒక పార్టీలో ఒక మాట మీద ఉన్న వాళ్ళు చూస్తుండగానే కుటుంబాన్ని ఏరువాపే కొత్త పార్టీ పెట్టిచ్చే. రాజకీయం అంటే అట్లా ఉంటది. మళ్ళా ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి. రేపన్న బస్సులు నడుస్తాయో, సమ్మె బంద్ చేస్తే బాగుండు. సర్కారోళ్ళు ఏదో చెప్పి ఊకుంచితే అయిపోవు. మా అక్క బిడ్డలు అగ్గముండే ఎట్లా పోవాలనో ఏమో. పోరళ్ళని అమ్మమ్మోళ్ళ ఇంటికాడ దోలొద్దామనుకుంటే బస్సులు నడిచాయా ఏం లేదాయే అనుకుంటా రాత్రి బజ్జున్నారట చాలా మంది. ఎందుకంటే అప్పటికి కూడా చర్చలు అయిపోలే. మళ్ళా ఇక తెల్లారంగా లేచి టీవీలు చూస్తే ఇగో గిది ముచ్చట. డ్రైవర్ అన్నలు బస్సులు ఎక్కిర్రు, బండ్లు డిపోలు దాటినాయి, కండక్టర్లు టికెట్లు కొట్టిండ్రు. ఆర్టీసీ సమ్మె ఒడిసుడుతోటి మళ్ళా ఎప్పటిలెక్కనే డ్యూటీలు చేస్తున్నారు, బస్సులు తిరుగుతున్నాయి. నిన్న అమ్మటాలకు చాలైన చర్చలు అర్ధరాత్రి దాకా నడిచినాయి సచివాలయంలో. ఇటు కార్మిక సంఘాల లీడర్లు, అటు ఆఫీసర్లు, నడిమిట్ల మంత్రులు 32 డిమాండ్లు ముంగట పెడితే అన్నిటికీ సరే అన్నది సర్కారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి పిఆర్సీ సంబంధించి 11%కి
సంగతి చేయాలి. ఇక ఏమున్నది, కార్మికుల సంబురాలే సంబురాలు. 3 రోజులు బస్సులు బంద్ పెట్టి ధర్నాలు నిరసనలు చేసిన వాళ్ళు ఇలా ఖుషీతోటి డ్యూటీలలో రువడి చూపించారు. ఆర్టీసీని సర్కారు కలిపేయాలని 13 ఏళ్ల సంది కొట్లాడిండ్రు. మళ్ళా 6.5 ఏళ్ల కిందట 48,000 మంది ఇట్లనే సమ్మెకు దిగితే పిలిచి మాట్లాడిచిపెట్టి మీ సంగతి చూస్తామని బెదిరించి ఆర్టీసీని పవేటోళ్ళకి ఇస్తామని ధమ్కీలు ఇచ్చి కార్మిక సంఘాలను కథం పట్టించి లీడర్ల మీద కేసులు పెట్టి కోర్టుల కేసులేసి సతాయిస్తే 52 రోజులు కొట్లాడి యాష్టగొన్నారు. అయినా కూడా సర్కారు పట్టించుకోలేదని 38 మంది పానాలు తీసుకుంటే వాళ్ళ కుటుంబాలు ఆగమైనాయి. ఈ రోజు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లను బతికించడానికి చొరవ తీసుకొని వారి యొక్క పాలన ఈ రోజు కార్మిక వర్గానికి ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది. ఏదైతే 2013కు సంబంధించిన బాండ్ డబ్బులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు 3 రోజులకే సచివాలయానికి పిలిచి 5 మంత్రులు ముంగట పడి గంటల కమానం చర్చలు చేసి కార్మికుల డిమాండ్లకు ఒప్పుకున్నందుకు మనోళ్ళంతా సంబరపడుతున్నారు. సర్కారు విలీనమైతే వీళ్ళవి కూడా గవర్నమెంట్ జాబులు అన్నట్టే ప్రతి ఒక్కరికి ఫాయిదా అందుతుంది. మళ్ళా జీతాలు పెరుగుతున్నాయి, కార్మిక సంఘాలకు ఎలక్షన్లు కాబోతున్నాయి. అనుకున్నాయి అన్ని సాధించారు కాబట్టి ఇక మంచిగా డ్యూటీలు చేసి ఆర్టీసీ పతారా ఇంకింత పెంచురే అన్నారు. ఆ మంత్రికి పదవి గండం, ఓట్ల కోసం రాజకీయ భవిష్యత్తుతో చెలగాటం. మైనార్టీలంటే అంత చిన్న చూపు ఎందుకు? మాజీ కాబోతున్న ఆ మంత్రి ఎవరు? ఈ సమస్యకు పరిష్కారం లేనట్టేనా? మినిస్టర్ పదవి చేజారితే ఆ లీడర్ ఊరుకుంటాడా అని మామూలుగా రాయలేదబ్బా కొందరు. ఇంతకు ఎవలా మంత్రి, ఆఖరికి ఏమైనట్టో చూడండి మరి. అజారుద్దీన్ సారు మంత్రి పదవికి డోకా లేదిగా. ప్రమాణం చేసిన 6 నెలల్లో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సో కావాలనేది రూలు. ఇంకో 4-5 రోజులైతే డేట్ దాటిపోతుందనే యాళ్ళ ఎమ్మెల్సీగా ఓకే చేసిండు గవర్నర్ సారు. లేలే, జూబ్లీ హిల్స్ ఓట్ల కోసమే మంత్రిని చేసిండ్రు, ఇప్పుడు పదవి ఓవుడు పక్కా అని పడనోళ్ళు ఎన్నో అన్నారు. మరి అట్లనే కోదండరాం సార్ కూడా మల్లో పారి పెద్దల సభకు పోతున్నాడు. ఇద్దరిని గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలు చేసినట్టు లోక్ భవన్ కు ఫైల్ పంపితే ఇన్ని రోజులు ఆడ పెండింగ్లుండే. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ను కలిసి వివరాలన్నీ చెప్తే ఇయాల సరే అని ఫైల్ మీద సంతకం పెట్టిండన్నట్టు. ఇక ఇద్దరు మండలిల ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అయితే కోదండరాం సార్ను అప్పట్లనే ఎమ్మెల్సీని చేస్తే రూల్స్ తప్పి చేసిండ్రని బీఆర్ఎస్ లీడర్లు దేశం పెద్ద కోర్టు దాకా పోయిండ్రు. గట్ల మాజీ అయినందుకు ఇట్లా మళ్ళా అదే పదవిలోకి వస్తుండన్నట్టు. ఇదివరకు కోదండరాం ఎట్లా ఉన్నాడో అట్లనే ఉంటాడు భవిష్యత్తులో కూడా. సమస్యల మీద ఇదివరకు ఏ రీతిన స్పందించడము భవిష్యత్తులో కూడా అదే విధంగా స్పందిస్తామని. ఓ సిద్ధారెడ్డి పటేల్, ఏమాయే బండి వంపకపోతివి? ఓ దిక్కు ఆనమోగులు కాబట్టే రేపు అనబట్టి 4 రోజులైంది. గిట్లయితే ఎట్లా చెప్పు? అరే నేనేం చెయ్యాలి కాక? ఒకళ్ళది కోస్తుంటే పక్కోళ్ళు వచ్చి మాది కోసిపో అనబట్టే వాళ్ళ నిడిచిపెట్టి ఎట్లా రావస్తుంది చెప్పు? మాట రాదా? ఎవరికేం పుక్కట్ల కాదు కానీ ఓ లెక్కుండాలి గానే అని అంటుండ్రట వరి కోత మిషన్ వాళ్ళు. ఏం చేస్తారు మరి? అందరి చేన్లు ఓకమోకానాయే. ఇంత గాలి దుమారం లేస్తే ఎట్లా అని గుబులు. ఇక ఏడాది కాలం ఎట్లుంటుందో గీ వార్తలు చూస్తే సమజైతది. ఇటు ఎండల్ దంచుడు, అటు ఆనల్ జంపుడు, గర్మికి వశపడక పబ్లిక్, పంట నష్టమై రైతులు, నడిమిట్ల గాలి దుమారం అంతా ఆగమాగం. అయితే 7 ఎండలు గట్టిగుంటాయని చెప్పినట్టే ఎమగొట్టినా గొట్టవట్టే. పొద్దుగాల 8 గంటలకెంచే సుర్రుమంటున్నాయి సురుకులు. ఇంత ముదిరి అమ్మటాల కరుసుకొని పగటిలి పరిశాన్ చేయవట్టే. గా టైంలా రోడ్ల మీద జనం తిరుగుడే తగ్గిందంటే చూడుర్రిగా. పొద్దుగాల మాపటిలి పనులు సగబెట్టుకొని గాయాల్లా జర నీడ పట్టుకుంటూరన్నట్టు. కడుపులా సల్లగుంటానికి కొబ్బరి బొండాలు, జ్యూసులు, సల్లవొట్టు దాగుడే దాగుడు. పగటిపూట ఎండ తీవ్రత పెరుగుదలతో పాటు సాయంత్రం వేళ కుమ్లో నింబస్ మేఘాలతో ఏర్పడేటువంటి జల్లులు కూడా అక్కడక్కడ కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 4-5 రోజులు ఆనలు అందుకుంటే పంటలు కోసే రైతులు పైలమని చెప్తాన్రు ఆఫీసర్లు. అయితే అందరు నిమ్మలవడే ముచ్చటేందంటే ఈ కిత్తకు ఆన తెప్పలు ఎల్లమొస్తాయట తెలంగాణ మీదికి. లెక్కకైతే జూన్ మొదట్లోనో నడిమిట్లోనో రావాల్సినవి ఓ 15
దినాల ముందే గుసాయించే కోపుందని మబ్బుల గురించి బగ్గ తెలిసిన ఆఫీసర్లు చెప్తున్న మాట. ఇక అప్పుడు వాతావరణం చల్లబడుతుంది, అదునుకు ఆనలు పడితే వ్యవసాయానికి తిప్పలుండయి. కాకుంటే ఈ తాపకు ఆనలు తక్కువ పడొచ్చునట. భూమి దినమింత గరమై పచ్చదనం తగ్గినందుకు ఈ పరిస్థితి రావచ్చు అంటాన్రు. నీరుడు గట్టిగానే పడిండే, మంచిగా పంటలు వండే. ఇప్పుడు కూడా కాలం గట్లయితే ఏంలే, లేకుంటే రైతులకు కష్టకాలమేనుల్లా. హైదరాబాద్ పోలీసుల దూకుడు, జూలు విడిచిన 4 సింహాలు, రికార్డు స్థాయిలో కేసుల నమోదు, తప్పు చేసినోళ్ల పాలిట సింహ స్వప్నాలు అని చెప్పుకోవాలనేమో. అబ్బా, శీతం మందిని దొరకబడతాన్రు. మళ్ళా గీ శనారం ఆయితారం పూటైతే నెరి పొద్దుముఖంగానే సల్లపూట డ్యూటీలకు ఎక్కుతాన్రు, తాగేటోళ్ళ రిమ్మ దించుతాన్రు. ఇయ్యాళ్ళు ఎందరు బుక్ అయినరో పో. ఎండలకు బాడీ కూలింగ్ పెట్టుకుందామని బాలరకు పోయి చల్లటి బీరేసి రోడ్ల మీదకి వస్తే రండ్రి రండ్రి అనుకుంటా మనోళ్ళు తయారుండిరి మీటర్లు పట్టుకొని. ఊదు ఊదు అని ఊదిచ్చుడు, రేటింగ్ చూసి కేసులు రాసుడు. ఏహే ఫస్ట్ సారి పాస్ అయితే మందలిచ్చి మళ్ళా తాగినప్పుడు బండి ఎక్కని ఇడిచిపెడతారేమో అనుకునేరే అన్నలు. ఇంత ఫుల్ వేసి 200 పాయింట్లు సంపాదిస్తారంటే సీదా జైలుకే. మళ్ళా ఫస్ట్ టైం దొరికినా కానీ మోర్ దాన్ 200 ఉందనుకో బిఎంసి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. 5 days నుంచి 10 days దాకా, 15 days, కొంతమందికి 1 month పడే కూడా సంఘటనలు ఉన్నాయి. ఈ ఇన్నొద్దులు రోడ్ల మీద బారిగేట్లు పెట్టి అందరు ఆన్య నిలబడే ఆపేటోళ్ళు. కానీ ఇప్పుడు కొందరు ముందే ఉంటున్నారట, రోడ్డు పక్క పొట్టి ఏర్పడకుండా. అమ్మ ఆడ చెకింగ్ అవుతుందని ఇటుకెళ్ళి ఇటే మలిపెట్టోళ్ళని దొరకబట్టే ఉపాయం అన్నట్టు. ఎవరని ఇడిచిపెడతలేరు, కేసులు రాస్తున్నారు. మోర్ దెన్ 30 వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి చలాన్ జనరేట్ అవుతుంది, వాళ్ళ కోర్టుకు పంపింది. ఇప్పుడు కార్కి అయితే 10,000 ఉంది, 2-wheelerకి అయితే 5,000 ఫైన్ ఉన్నది. అయితే బండ్లు కాళ్ళు స్టేషన్కు పట్టుకపోవద్దు, తాగనోళ్ళు ఎన్నుకుంటే వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే ఇంటి వాళ్ళకో దోస్తులకో ఫోన్ చేసి ఒప్పయ్యపాలని కుద్దు హైకోర్టే ఆర్డర్ వేసింది. కానీ కొందరు పోలీసులు పాటిస్తలేరని బుక్ అయిన వాళ్ళు అంటున్నమాట. రూల్ బరాబర్ పాటియాలని అందరికీ చెప్పేటోళ్ళు మీరు కూడా ఫాలో కావాలి కదా సాలరు మరి. లంచం అనగానే కుర్చీల ఆఫీసర్ గారు, ముంగట గులాబీ రంగు బాటళ్ళు, నోట్ల కట్టలు. 5,000 కాంచి 5 లక్షల దాకా ఎంత పుచ్చుకున్నా ఆగువడేసిన్ గిదేనబ్బా. ఇక ఏసీబీ ఆఫీసర్లు కేసు రాసుడు, వాళ్ళ ఇంటికి పోయి పుణుకులాడు, ఆస్తుల లెక్క తీసుడు నడిచేటిది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే చూత లంచం వారితే, కాకుంటే గిసొంటిది ఎప్పుడు చూడకుండా వచ్చురు. లంచం అడిగినవుగా తీసుకో ఇక వాటు అని ఎంట వాడుతంటే దుల్పరించుకొని ఉరుకుతాండు సారు. ముచ్చటేందంటే జగిత్యాల జిల్లా నగునూర్ల ఈ అక్కొల్ల ఇందిరమ్మ ఇంటి ఫోటోలు తీసి అప్లోడ్ చేయమంటే 50,000 లంచం అడిగిండట గ్రామ కార్యదర్శి గారు. మంది ముంగట పైకమిస్తుంటే వద్దు వద్దు అని పోతుండట. ఈడున్నోళ్ళు ఈడియోలు గుంజితే రచ్చ రచ్చ అయింది ముచ్చట. ఇక ఎంపీడీఓ సార్ వచ్చి ఎంక్వైరీ చేసిండు, ఇద్దరితోని మాట్లాడి, లేలే నేనెందుకు లంచం అడుగుతా, ఇలా ఇంటి జాగ మీద పక్కోళ్ళతోటి కిరికిరి నడుస్తుంది, పర్మిషన్ ఇయ్యొద్దని కంప్లైంట్ ఇచ్చిండ్రు, అందుకే ఫోటోలు తింపలే, అది మనసులో పెట్టుకొని గిట్ల బదనాం చేసిండ్రని కార్యదర్శి సార్ చెప్పిన మాట. సార్ మా ఇల్లు ఫోటో కొట్టరా, మరి ఇట్టనే ఉంటే ఎట్లుంటుంది అని అంటే, అమ్మ వాళ్ళతో నేను ఎట్లా చెడి చేస్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇయ్యింది సార్. మరి ఎందుకు తీసుకుంటున్నాడు? అడిగినప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ మంది ఉన్నారు కదా సార్, ఒంటికి కూడా పడిగా నా ఇల్లు కూడా ఒంటిగానే ఉంది సార్. ఎంపీడీఓ గారు రిపోర్టు రాసుకపోయి పెద్ద ఆఫీసర్లకు ఇస్తాడట. ఆఖరికి ఏం తెలుస్తుందో గాని గిట్ల లంచమయ్యబోయిందనే వీడియో మాత్రం మస్తు గిరికలు కొడుతుందిలా సోషల్ మీడియంలా. అరే మాత్రం చేసిండ్రు, తుర్తిగా చూడకనే పోతిమి. అంతసేపు లైన్లో నిలబడితే దగ్గరికి పోగానే నడువు అని గెద్ముడు. దేవునికి పండో ఫలమో పెట్టనియరు, ఓ చెంబెడు నీళ్ళన్న పోయనియరా. ఇగో గిట్లనే అంటుంటారు చాలా మంది. ఏం చేస్తారు మరి, పబ్లిక్ ఎక్కువైతే అందరికి దర్శనాలు చేపియాలని దబ్బ ఎలగొడుతుంటారు. గందుకే గింత చక్కటి ఉపాయం చేసిండ్రుల్లా. శివయ్యకు డిజిటల్ పుష్పాభిషేకం. మరి పూలంటే పూలు, బిల్వపత్రాలంటే బిల్వపత్రం,
స్క్రీన్ మీద ఈ బటన్ నొక్కితే చాలు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దేవునికి అభిషేకం చేయొచ్చు. కరీంనగర్ పాత బజార్లున్న గౌరీ శంకర ఆలయంలో చేసిండ్రు గీ సౌలతి. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు గుడిలా భక్తులు ఎక్కువ వస్తుంటారాయే. అందరూ దగ్గరికి పోయి అభిషేకాలు చేయాలంటే కుదరదు కాబట్టి ఎవరిని నారాజ్ చేయకుండా టెక్నాలజీ తోటి గీకమతి చేస్తే భక్తులు గిట్ల మురిసిపోతున్నారు. 108 జపం ఉంటుంది. అది మనం చేస్తుంటే మన 108 అయిపోయినాక మీ జప సంఖ్య అయిపోయిందండి, ఒక జపమాల అయిపోయిందని చెప్తుంటది. తొందర మీద చేసేసుకొని వస్తే వెనుక వాళ్ళు ఉన్నారు చేసుకోవాలి. ఇది నిదానంగా మనం మంచి కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. శివాలయం లోపల ఏమైనా లేట్ అయినా కూడా ఇక్కడ ఈ శివమాల కొట్టుకొని పోవచ్చు. దాంతో కూడా చాలా బాగుంటది. సోమవారం నాడు విపరీతమైన జనం ఉంటది. ఇక్కడ జపం చేసుకొని పోతా నేను. మహాదేవ నామాన్ని 21 సార్లు దాకితే ఒక మాల, 108 సార్లు దాకితే సంకల్పం అయినట్టు. మనసులా దేవుణ్ణి దలుచుకుంటా ఇట్లా పుష్పాభిషేకం చేస్తే మస్తు నిమ్మలం అనిపించచ్చు. లైన్ క్యూ ఎక్కువ ఉన్న సమయంలో ఈ మహాదేవ జపాన్ని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు పబ్లిక్ తక్కువగానే అందరూ మంచిగా దర్శనం చేసుకొని వస్తుంటారు. ఫోన్లలో కూడా సపరేట్ యాప్ తీసుకొస్తే 2 నెలల్లోనే 56 కోట్ల సార్లు డిజిటల్ అభిషేకం చేసిండ్రట దేవునికి. ఒక భక్తుడు 45 లక్షలు చేశారు. ప్రతి నెల 10 మందికి సన్మానించడం జరుగుతుంది గురువారి చేతుల మీద. పండుగలప్పుడు గుడిలో భక్తులు నూకేసుకోకుండా క్యూ లైన్ల తిప్పలు కాకుండా మంచిగా పెట్టిండ్రు కదా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.